అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తున్నాను. దీపావళి అంటే కాంతుల పండగ. అందరి జీవితాల్లోనూ కాంతులు వెల్లివిరియాలి. మన జీవితాలు లైట్నింగ్గా ఎలా ఉండాలి? అందరికీ మంచి చేసినప్పుడు, మనం జీవితంలో పైకి వచ్చినప్పుడు ప్రతి జీవితంలో ఒక ఆనందం ఉంటుంది. ఏ జీవితమైనా సరే విజయవంతం అవ్వాలంటే ఒక మనిషికి ఏం కావాలి? ఒక మనిషికి జీవితం హ్యాపీగా ఉండాలి, అందరికీ నేర్నివ్వాలి, మంచి సక్సెస్ సాధించాలి అంటే మనుషులకి కొన్ని ఉండాలి. ఒకటి పాజిటివ్ యాటిట్యూడ్. ఎప్పుడూ నిరాశకు పడకుండా, ఎప్పుడూ పెసిమిస్టిక్గా ఉండకుండా మంచి ఆశావాద దృక్పథంతో ముందుకెళ్ళాలి. రోజు నిద్రలేసిన వెంటనే పడుకునేంత వరకు ఈరోజు నేను అన్నీ కష్టపడి చేస్తాను, అంతా హ్యాపీగా ఉంటాను అనుకోవాలి. ఎన్ని సవాళ్ళు వచ్చినా చిరునవ్వుతో ఎదురీదాలి. దీపావళి అంటేనే ఒక విజయం, ఒక సక్సెస్ అన్నమాట. ఎలాంటి కష్టాలు వచ్చినా సరే కన్సిస్టెంట్గా ఉండాలి. యుద్ధం రాకూడదని ఎప్పుడు కోరుకోకూడదు. యుద్ధం అంటే జీవితంలో సవాళ్ళు వచ్చినా సరే నేను ఎదిరిస్తానని ధైర్యంతో ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్, మనోనిబ్బరం, ధైర్యం, సాహసం, సహనం ఇవన్నీ వ్యక్తుల్లో ఉంటే అందరి జీవితాలు దీపావళి అయిపోతాయి. నిరాశ పడకుండా, నేనేమి సాధిస్తానులే అని నిరుత్సాహపడకుండా అందరూ ఆశావాద దృక్పథంతో ముందుకెళ్తే మన జీవితమే ఒక దీపావళి అవుతుంది. ఇక్కడ యువతకి ముఖ్యంగా దీపావళి రోజున ఏం నేర్చుకోవాలి అంటే కన్సిస్టెన్సీ. 365 రోజులు లైఫ్లో జాగ్రత్తగా అడుగులేస్తూ కన్సిస్టెంట్గా ముందుకెళ్తే చిన్న చిన్నగా మనం అనుకున్న దాని లక్ష్యాలు ఛేదించుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్న తీరానికి చేరతామన్నమాట. కాబట్టి యువత అందరూ కూడా దీపావళి రోజున ఈ రోజు నుంచి వచ్చే నెలలో నేను ఏం చేయాలనుకుంటున్నాను, 2 నెలల్లో నేను ఏం చేయాలనుకుంటున్నాను ఒక టార్గెట్ పెట్టుకోండి. ప్రతిరోజు ప్రతి పండగకి ఎంజాయ్మెంట్ అని కాకుండా టార్గెట్ పెట్టుకుని వాటిని ఫుల్ఫిల్ చేయడానికి వెళ్ళిపోతూ ఉండండి ముందుకి. మన తెలుగింట ప్రతి పండగ అందంగానే ఉంటుంది. ప్రతి పండగలో ఒక అందం, ఒక అర్థం, ఒక ఆనందం ఉంటాయి. ఈ పండగ వచ్చినప్పుడల్లా మనల్ని మనం ఉత్సాహపరచుకుని ముందుకు అడుగులేస్తూ జీవితంలో పైకి ఎదగాలని ఒక ప్రతిన పూనాలి. అప్పుడే ప్రతి పండగ అందంగా ముగుస్తుంది.